అందరికీ జై శ్రీరామ్. అన్నా చెల్లి అని సొసైటీకి చెప్పుకుంటానే వాళ్ళైతే పెళ్ళి అయితే చేసుకొని 6 సంవత్సరాలు అయితే కాపురం అయితే చేశారు. ఆ తర్వాత వాళ్ళకి ఎంతైనా బోర్ వస్తుంది కదా, ఇంకా అమ్మాయిని అయితే కొంచెం దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. అసలు ఆ దూరం ఎందుకు పెట్టాడో, అన్నా చెల్లి అని చెప్పుకొని తిరగాల్సిన అవసరం ఏమొచ్చిందో నేనైతే చెప్తాను. ఫుల్ దాకా వీడియో చూడండి. మీరే తు అని చెప్పు తీసుకొని కొట్టాలి వాడిని వేస్ట్ కానీ అని మీకే అనిపిస్తుంది. ఇంత చెత్త నా కొడుకులు ఉంటే నిజంగా ప్రపంచంలో ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. అన్న చెల్లి బంధము ఎంత పవిత్రమైందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ అన్న చెల్లి అని చెప్పుకుంటా వీళ్ళు చేసే పనికి మాలిన పనులు ఎంత దారుణం. చిచి, ఎవరన్నా కాపురం చేసేవాళ్ళు చెప్పండి మీరే. అన్న చెల్లి అని చెప్పుకుంటారా? ఎవ్వరు చెప్పుకోరు. ఈ దళిద్రుడు చెప్పుకున్నాడు. రీజన్ ఏంటంటే ఈ అమ్మాయికి అయితే ఎవ్వరు అమ్మ నాన్న ఎవ్వరూ లేరనమాట. తను ఒక్కతే అయితే లవ్ చేసి పెళ్ళి అయితే చేసుకున్నాడు. ఏమని చెప్పాడంటే, నేను చూసుకుంటాను, కొన్ని రోజుల తర్వాత మా మమ్మీ వాళ్ళకి చెప్తాను, ఇప్పుడైతే మనం పెళ్ళి చేసుకొని ఉందామంటే ఆ అమ్మాయి కూడా నమ్మేసింది అనమాట. ఎందుకు పెళ్ళి చేసుకుంటారంటే ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఇప్పుడు వాడుకొని వదిలేస్తాను, తర్వాత పెళ్ళి చేసుకుంటాను నేను, కొన్ని రోజులు ఆగు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరంటే మనం కొంచెం డౌట్ పడవచ్చు, కొంచెం అనుమానం వస్తుంది. కానీ తను కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుందాం అనేసరికల్లా ఈ అమ్మాయి కూడా ఫుల్ డౌట్ వచ్చి, దేవుడు నాకు అమ్మ నాన్న లేకపోయినా ఎవ్వరు లేకపోయినా సరే మంచి లైఫ్ ఇస్తున్నాడు, ఇప్పుడు మంచి భర్తని ఇస్తున్నాడు అని చెప్పేసి అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంది. అలా కొన్ని 6 years అయితే వాళ్ళ కాపురం అయితే బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత అంటే వాళ్ళ అమ్మా నాన్నకు, ఈ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నకి ఏం చెప్పాడంటే, నేను జాబ్ చేస్తున్నాను, నేను అక్కడే ఉంటాను, ఇక్కడ రావడానికి కుదరదు, అంటే ఇప్పుడు రానీకే పోనీకే టైం పడుతుంది, నేను అక్కడే బ్యాచిలర్ రూమ్లో ఉండి చేసుకుంటానంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఓకే అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనం జాబ్ చేసుకుంటున్నామంటే ఏ తల్లిదండ్రులు వద్దనరు, కాబట్టి వాళ్ళు కూడా సరే అని చెప్పారు. వీడు చేసే పనికి మాలిన పనులేమో ఇవి. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న నా కొడుకు మంచిగా జాబ్ చేసుకుంటున్నాడు, బాగున్నాడు అని నాకు డబ్బులు పంపిస్తున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న అయితే సంబంధం చూశారు. ఈ అబ్బాయికి చెప్పారు, ఇట్లా సంబంధం వచ్చింది, మంచిగా మంచి ఫ్యామిలీయే, ఆ కట్నం కూడా ఇస్తాను అని అనేసరికల్లా సరే అని చెప్పేసి ఆ అబ్బాయి అయితే ఓకే అని చెప్పాడు. ఇంకా ముందు ఏం ఆలోచించలే, నాకు పెళ్ళయింది కదా అనేసి కూడా ఆలోచించలే. ఇంకా ఈ అమ్మాయి అదృష్టం ఏంటంటే, ఫస్ట్ పెళ్లి చేసుకున్న అమ్మాయి అదృష్టం ఏంటంటే వాళ్ళకి ఇంకా పిల్లలు కాలేదు, పిల్లల ప్లాన్ చేసుకోలేడు. అందుకే అమ్మాయి లక్కీ అనమాట నన్ను అడిగితే మాత్రం. ఇంకా ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న చూసిన సంబంధం అయితే పెళ్లి చేసుకున్నాడు, ఇంకా అంతా బాగానే ఉంది. ఈ అమ్మాయితో అయితే కొంచెం 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 దూరం అయ్యిండు ఫస్ట్ అమ్మాయితో. ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూగా జాబ్ అని చెప్పినా సరే నన్ను తీసుకెళ్ళు, అక్కడనే రూమ్ తీసుకుందాము అని చెప్తారు కాబట్టి, పెద్దలు చేసుకున్న పెళ్ళి కాబట్టి, అందుకే సరే నేను వస్తూ పోతూ ఉంటానని చెప్పేసి ఇంక ఈ అమ్మాయితో ఎవరైతే పెద్దవాళ్ళు చూసి చేశారో ఆ అమ్మాయితో అయితే ఎక్కువ రోజులు ఉండేవాడు. ఇంకా అప్పుడప్పుడు అంటే ఒక నెలకు ఒకసారి 2 సార్లు వెళ్ళేసి వచ్చేవాడు అనమాట. ఇంకా ఈ అమ్మాయికి అయితే డౌట్ వచ్చింది, ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు, ఇన్ని రోజులు బాగున్నాం కదా అది ఇది అని అడిగేసరికల్లా, నిలదీసేసరికల్లా ఆ అబ్బాయి అయితే ఏం లేదు, ఇప్పుడు కొంచెము ప్రాబ్లం ఉంది ఇంటి దగ్గర, అందుకే నేను అక్కడనే ఉండాల్సి వస్తుంది అని చెప్పి నమ్మించాడు. ఆ అమ్మాయి కూడా సరే అని నమ్మేసింది అనమాట. ఇంకా ఇప్పుడు పెద్దలు చూసి చేసిన సంబంధం కాబట్టి 1 year అయితే అమ్మాయితో బాగానే ఉన్నాడు. 1 year తర్వాత అమ్మాయికి అయితే ఇక ఆ అమ్మాయి మీద కూడా వీనికి బోర్ వచ్చేసింది అనమాట. బోర్ వచ్చేసి మళ్ళీ ఏంది, మళ్ళీ నాకు ఫస్ట్దే కావాలని చెప్పేసి ఆ అమ్మాయికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. ఏమని అంటే, అసలు వీడు ఎంత ఆటగాడో చూడండి, వేస్ట్ మొఖముడు. ఏమని చెప్పాడో తెలుసా మీకు? నాకు మా అమ్మమ్మ నాన్న పెళ్లి చేశారు, నీకు చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావో ఎక్కడ చనిపోతావో, నేనే నీకు దిక్కు కాబట్టి, నేను లేకుంటే నువ్వు ఉండవు కాబట్టి, అందుకే నీ గురించి ఆలోచించి నేను ఏం చెప్పలేకపోయాను, సారీ. మా అమ్మ నాన్న చచ్చిపోతానని చెప్పారు పెళ్లి చేసుకోకపోతే, మా అమ్మ మందు కూడా తాగి హాస్పిటల్లో ఉంది, ఇవన్నీ నీకు చెప్పి డిస్టర్బెన్స్ చేయడం ఎందుకు అనేసి నేనైతే నీకు ఏం చెప్పలేదు అనేసి అయితే చెప్పాడనమాట. ఇంకా అమ్మాయి కూడా ఏం మాట్లాడలేకపోయింది. ఎందుకంటే నా గురించి ఆలోచించాడు కదా, నాకు ఎవ్వరు లేరు కదా అనేసి అట్లే సదురుకుపోయింది అనమాట. ఇక ఇంటికి రావడం స్టార్ట్ చేసింది అనమాట. ఎలా, నాకు చెల్లెలు అయితే చెల్లి వచ్చి
చెల్లెల వరుస అవుతుంది, ఎప్పటినుంచో మాకు తెలుసు అని చెప్పి ఇంకా ఆ అమ్మాయి ముందరనే ఫోన్లు మాట్లాడడం, మెల్లమెల్లగా ఇంటికి రప్పించుకోవడం, ఇంక ఇంటికి కూడా వచ్చేదనమాట. ఇంటికి వచ్చి చేసేది ఇంకా ఎవరికైనా అన్నా చెల్లి బంధం అసలు అనుమానించే ప్రసక్తే ఎవ్వరికి ఉండదు. అసలు ఎవ్వరు పొరపాటున కూడా ఆ పిచ్చి ఆలోచనలు ఆలోచించరనమాట. అన్నా చెల్లి అంటే అన్నా చెల్లి కాబట్టి ఆ అమ్మాయి కూడా పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజులకు ఆ అమ్మాయి రాగానే ఇతనిలో కొంచెం వేరేలాగా ప్రవర్తించడం ఇవన్నీ చూసి అమ్మాయికి డౌట్ వచ్చిందనమాట. ఇంకొక రోజు నైట్ ఇంటికి వస్తే ఆ అమ్మాయి పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తే వీళ్ళిద్దరు పోయి అన్నా చెల్లి అని చెప్పుకుంటున్న వాళ్ళు పోయి లోపల ఇంకా వీళ్ళు చేసే పనులన్నీ చేస్తే అమ్మాయి రెడ్ హ్యాండ్గా పట్టుకొని లాగి 4 పీకి, ఏంది అన్నా చెల్లి అని చెప్పి నా జీవితం నాశనం చేస్తున్నావు, ఇష్టం లేకుంటే ఎందుకు చేసుకున్నావు, ఇప్పుడు ఈ అమ్మాయితో ఎందుకు కులుకుతున్నావు అంటే, మా ఇద్దరికి మ్యారేజ్ అయింది 6 ఇయర్స్ అవుతుంది, మా అమ్మ వాళ్ళు చెప్పడం వల్ల ఫోర్స్ వల్ల నేను చేసుకోవాల్సి వచ్చిందని ఇంకా ముఖం అయితే చాటేశాడు. ఇంక పెద్దలు చూసిన సంబంధం అయితే ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుకుంటే ఏమంటారో ఏంటో అని ఆ అమ్మాయి కూడా చెప్పుకోలేదు.